నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు, యేసు రక్తము, ప్రభు అమూల్యమైన రక్తము, యేసు అమూల్యమైన రక్తము, యేసు, యేసు రక్తము, ప్రభు యేసు, యేసు రక్తము, ప్రభు. అమ్మా యేసయ్యా, ఆయన రక్తంలో కడగబడిన దానివు నీవు. అమూల్యమైన రక్తము, ఆ రక్తంలో నిన్ను నన్ను కడిగిన దేవుడు ఆయన. ఆ రక్తంలో నీకు నాకు పవిత్ర ఇచ్చిన దేవుడు. ఆ రక్తము, ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకున్న నీవు. సిల్వలో ఆయన చెప్పేది ఏంటంటే, నన్ను మాత్రమే వెంబడించమంటున్నాడు ఆయన. ఆయన్ని మాత్రమే వెంబడించమంటున్నాడు. ఆయనలో మాత్రమే కొనసాగమంటున్నాడు. నువ్వేమో లోకం వైపు తిరుగుతున్నావు, లోకం వైపు పరిగెడుతున్నావు. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను, పనికిరాంటి నిన్ను పనికొచ్చే పాత్రగా మార్చాడు ఆయన. ఉపయోగపడిన నిన్ను ఉపయోగ పాత్రగా చేశాడు ఆయన. ఆయన రక్తాన్ని బట్టి నువ్వు మోక్షం పొందుకునే పరిస్థితి వచ్చింది. ఆయన రక్తంలో నీకు విజయం వచ్చింది. ఆయన రక్తంలో నీకు స్వస్థత వచ్చింది. ఆయన ద్వారా స్వస్థత వచ్చింది నీకు. స్తోత్రం, హల్లెలూయా. మా దేవా, మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు నాయన నీ బిడ్డలతో మాట్లాడే కృపనిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మేము కొన్ని తినొచ్చు అన్నా, కొన్ని తినకూడదన్నాం నాయన. ఏది తినొచ్చో ఏది తినకూడదో మేము తెలుసుకుని నాయన, మాకు జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ నాయన, అది క్రియల రూపంలో లేకపోతే అది వ్యర్థం కనుక క్రియల రూపంలో నీలో ముందు కొనసాగే కృపను అనుగ్రహించింది. అనేకమైనటువంటి ఆత్మ విషయాలు తెలిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. ప్రతి ఒక్క విషయంలో ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరిచి మీరైతే ఉండండి. ఆత్మీయంగా నీలో ముందు కొనసాగే కృపను అనుగ్రహించమని మా ప్రియరక్షకుడైన యేసువారి పరిశుద్ధ శ్రేష్టమైన నామమున అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ